జూన్ 9 అంటే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అధికారంలోకి ఏ రకంగా వచ్చిందో అన్నది మనందరం కూడా చూసాం. విత్ థంపింగ్ మెజారిటీ. అసలు ఆ మెజారిటీలు అయ్యి చూసుకుంటే మెజారిటీలు కూడా ఎక్కడ ఊహకు అందలేని మెజారిటీలతో గెలిచింది. ఇంకా ఇంత మెజారిటీతో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు ఇంత ప్రజలు? జగన్ గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసింది. ఏదో మార్జిన్ తక్కువగా ఉండాలి చెప్తే ఇంత ఇచ్చిందంటే, జగన్ పథకాల కన్నా అన్ని పథకాలు కూడా ఈయన ఎక్కువిస్తా అన్నాడు. అన్ని పథకాలు ఎక్కువిస్తా అన్నాడు. ఇంకా లేనిపోయిన అన్ని కూడా పెట్టాడు. మెయిన్ 6 పథకాలు, సూపర్ 6. అసలు సూపర్ 6 అంటే ఏంటి? సూపర్ 6 అంటే నిరుద్యోగాలకి నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. తర్వాత రైతులకి సంవత్సరానికి 20,000 భరోసా ఇస్తా అన్నాడు. మహిళలకి, అందరు మహిళలకి నెలకి 1,500 ఇస్తా అన్నాడు. తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నాడు. తర్వాత అమ్మకి, తల్లికి దీవెన, తల్లికి వందనం. తర్వాత గ్యాస్ సిలిండర్. ఇవి 6 పథకాలు, 6. ఈ 6 నిరుద్యోగ వృత్తి కానీ, రైతుకి 20,000 కానీ, మహిళలకు 1,500 కానీ, లేదంటే ఉచిత బస్సు కానీ, లేదంటే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ, వారోజు తల్లికి వందనం కానీ, ఈ 6 ఏమన్నా ఇచ్చాడా? ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్ డైరెక్ట్లీ. చంద్రబాబు నాయుడు గారు, ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయింది వచ్చి 6 పథకాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి ఈరోజు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక్కటన్నా ఇచ్చారా ఈ పథకాల్లో? ఈ 6 పథకాల్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక్క సిలిండర్. సంవత్సరానికి 3 ఇస్తా అన్న సిలిండర్లు, ఉచిత సిలిండర్లు ఒక్కటి ఇచ్చారు ఈ మొత్తం 6 పథకాలు. కాదని ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా సరే చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అడుగుతున్నాను, జనసేన పార్టీ అధ్యక్షులను అడుగుతా ఉన్నాను, బీజేపీ పార్టీ అధ్యక్షులను అడుగుతా ఉన్నాను. మోసపూరితమైన హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటంటే దళితుల మీద దాడులు, మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళ మీద కేసులు, సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళ మీద కేసులు. ఇయే తప్పితే పరిపాలన ఇంకేమన్నా ఉందా? ఇకపోతే ఇంకోటి ఏంటంటే పోలం. ఫస్ట్ సంతకం డిఎస్సి మీద అన్నారు. మొట్టమొదటి సంతకం డిఎస్సి పెట్టేశారు. డిఎస్సి మీద సంతకం పెట్టారు. మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. ఈ రోజుకి డిఎస్సి జరిగిందా?
ది గ్రేట్ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, మీరు ఇచ్చిన టైం 1 month ఇచ్చారు, మాకు 45 days కావాలి, మీరు నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ డేట్కి 45 days కావాలంటే వాళ్ళ మొర ఆలకించట్లేదు. నిజంగా మీరు భర్తీ చేస్తారని అనుకుంటున్నారు. మీరు ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవడొకడు వర్గీకరణ మీద కోర్టుకు వెళ్తాడు. మనం చేసింది అశాస్త్రీయమైన వర్గీకరణ, లెక్కలు లేకుండా విభజించేసాం. అసలు లెక్కలు అన్నవి ఎక్కడ ప్రాథమికంగా ప్రామాణికంగా చూపించలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కోర్టు కట్టేస్తుంది, కాబట్టి ఇది ఎలాగో జరగదు డిఎస్సి అని ఇచ్చారు. పాపం అమాయకులు పోస్ట్ పోన్మెంట్ గురించి అడుగుతా ఉన్నారు. జరగదు డిఎస్సి. ఎందువల్లంటే ఈ వర్గీకరణ అన్న అస్త్రాన్ని పెట్టుకుని ఇంకా దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి చేస్తారు. ఇక పోలవరం సంవత్సరం అయింది, వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసేస్తా ఉన్నారు. తీరా చూస్తే అన్ని తప్పుడు వ్యవహారాలు. కాంట్రాక్టులని ప్రతి ముఖ్యమంత్రి కాంట్రాక్టుని మార్చుకున్నవాడే. ఫ్రమ్ రాజశేఖర రెడ్డి గారు ఇది మొదలెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోసయ్య గారు తప్పితే తగిన వాళ్ళందరూ కూడా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళని కాంట్రాక్టుల కింద పెట్టుకుని చేసుకుంటాను వచ్చినారే. మీరు కూడా అంతే. అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ దాని మీద కమిషన్ జరుగుతూ ఉంటే ప్రధాన కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్. మీకు డబ్బులు ఇచ్చాడు, మోడీకి డబ్బులు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చాడు, ఆఖరి కాంగ్రెస్ కూడా డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అతనికి మీరు కాంట్రాక్టర్ ఇచ్చారు. కాంట్రాక్టర్ అతనికే ఇచ్చారు. ఢిల్లీ వాళ్ళతో కుదరదు, ఎవరికో నవయోగం పోతే లేదు, బావరును వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి చేయాలన్నారు. మరి మీరు, నేను మొదటి నుంచి చెప్తున్నాను డయాఫ్రామ్ వాల్, మరి నేను చెప్పిందే కరెక్ట్ అయింది కదా. మరి ఇంతకుముందు కట్టినట్టుగా డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు కట్టినట్టు ఇంతకు ముందు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు వ్యాసార్థం పెంచారు డయాఫ్రామ్ వాల్. అప్పుడు సన్న డయాఫ్రామ్ వాల్, ఇప్పుడు బాగా 2 డయాఫ్రామ్ వాల్ బదులు పెద్ద డయాఫ్రామ్ వాల్ కట్టారు. కానీ నిన్న ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పిందంటే చాలా క్లియర్గా చెప్పింది, ప్రతి పునాది కూడా రాక్ లోనికి వెళ్ళమంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? లాస్ట్ టైం ఏమో 0.9 కిలోమీటర్స్కి వెళ్ళారు, ఇప్పుడు 2.1 కిలోమీటర్స్కి వెళ్ళారు. ఈ 2.1లో అక్కడక్కడ రాతి పొరలు వెళ్తున్నది, కానీ పూర్తిగా మనం చూసుకున్నట్టయితే రాతి పొరలకి మొత్తం ప్రాజెక్టు వెళ్ళట్లేదు. అందుకనే నిపుణుల కమిటీ మేము తప్పుకుంటాము, మేము చెప్పినట్టు కట్టకపోతే అని కూడా ప్రకటించాం. మీకు అనుకూలంగా ఉన్న వార్తలే మీ పత్రికలు ప్రచురిస్తాయి, మీకు అననుకూలంగా ఉన్న వార్తల్ని చెయ్యవు. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, నేను బనకచర్ల ఎందుకండి, ఎవరి కోసం బనకచర్ల? 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ రోజుకి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి. మీరు 15 సంవత్సరాల్లో మీకు బాగా అర్థమైంది ఏంటంటే, ప్రాజెక్టుల మీద ఎక్కువ కమిషన్లు వస్తాయి. ప్రాజెక్టులు కడితేనే, ఇది ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులన్నీ ఇంటర్నేషనల్ మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా. నదులు ఇంతకు ముందు నదులు పారినప్పుడు అవసరమైన చోట్ల ఆనకట్టలు కట్టి నీరు ఆపి, అలాగే ధవళేశ్వరం ఆనకట్ట కట్టి మన ప్రాంతాన్ని సస్యశ్యామలు చేశారు. ఈ నదిని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతా ఉన్న ప్రాజెక్టులు కట్టి దాని ద్వారా డబ్బు ముందిచ్చి
అడ్వాన్స్డ్ మొబిలైజేషన్ అమౌంట్స్ అని ఇచ్చి అదంతా మీరే తీసుకుని ఈ రకంగా చేస్తున్నారు. 82,000 కోట్లతో ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అవసరమా? రతనాలసీమని రాయలసీమంగా చేస్తానని ప్రకటించారు. ఏం చేశారు? ఈ 15 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ఒక్కడన్నా చేశారా రాయలసీమకి? చేయకుండా మళ్ళీ వచ్చి అబద్ధాలు. రాయలసీమని రతనాలసీమగా మారుస్తారు. ఇవా 14 సంవత్సరాలు చేయలేంది, 15 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు చేసేస్తారు. మాకు చెవిలో పువ్వులు పెట్టుకోవాలి. కాబట్టి ఈయన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. మీరు వస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఒక స్టేట్ మంచి నడకలో పడుతుంది, అన్నీ బాగుంటాయని చెప్పేసి సామాన్యుడి నుంచి ప్రతి ఓడు కూడా మిమ్మల్ని నమ్మారు. అందరినీ మోసం చేశారు. అందరినీ అన్ని రేట్లు పెంచేశారు. ఆస్తి పన్ను కాడి నుంచి, కరెంటు కాడి నుంచి అన్ని పన్నులు పెంచేశారు. ఇక కూరగాయలు అయితే సరే సరే. మీరు ఇంకా అబద్ధాల్లోనే బతుకుతా ఉన్నారు, ఇంకా మాయమాటలతోనే బతుకుతా ఉన్నారు. పోలవరం పూర్తవకుండా బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం అన్నది పెద్ద తప్పు, ఘోరం. ఇది ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. పోలవరం పూర్తయిన తర్వాతే బనకచెర్ల స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఉన్నాయండి డబ్బులు? నువ్వు 6 స్కీమ్లు అనౌన్స్ చేసి ఒక్క స్కీమ్కి డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వు ఈ రోజున బనకచెర్లకి మేము కట్టేస్తామని అప్పు తెచ్చి మళ్ళీ అప్పు ఎలా తీరుస్తావు నువ్వు? పోలవరం మీదే పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండిపోను. అప్పుడు ఒక సైడ్ లేన్ వేశాడు, నదుల అనుసంధానం అని చెప్పి. నదుల అనుసంధానం అని చెప్పేసి పట్టిసీమ ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతలు. అంటే ప్రజలందరినీ, భారతదేశంలోని ప్రజలందరినీ మోసం చేసి నదుల అనుసంధానం అని చెప్పి ఒక ఎత్తిపోతల పథకం తీసుకెళ్లి కృష్ణాకి నీరు తీసుకెళ్తున్నా అన్నాడు. గోదావరిలో నీరు తగ్గిపోతే పట్టిసీమ ప్రాజెక్టు వల్ల వాల్యూ ఏముంది? వరదలు వచ్చినప్పుడు అక్కడ వరదలు ఉంటాయి, అక్కడ నీళ్లు ఉంటాయి. నీటి మట్టం గోదావరిలో తగ్గిపోయినప్పుడు పట్టిసీమలోకి నీళ్లు ఎలాగెళ్తాయి? రేపు పొద్దున బనకచెర్ల పరిస్థితి ఏంటి? పోలవరం కట్టిన తర్వాత ఇవన్నీ ముందు చూపు లేకుండా కమిషన్ల గురించి కకృతిపడి నిజంగా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. చాలా అత్యంత బాధాకరమైన విషయం ముఖ్యమంత్రి గారి పాలన కానీ, ప్రవర్తన కానీ అన్ని. ఇకపోతే రాజధాని మహిళలు నిన్న గట్టిగా గొంతెత్తి బయటకు వచ్చారు. ఎవడో ఒక ఎదవ ఏదో అన్నాడని. అమ్మ, మీరు దాని మీద కాదు రావాల్సింది. అది ఒక ఎదవ అన్నాడు, ఆ ఎదవను పట్టుకుని మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి, తప్పుడు మాట మాట్లాడాడు. బట్ దీని గురించి కావాలమ్మా, కాదమ్మా మీరు రావాల్సింది. ఇంకొక 40,000 ఎకరాలు అడుగుతున్నాడు పక్కన విలేజుల్లో. మీరు ఏమన్నా స్వచ్ఛందంగా ఇచ్చేసారా రాజధాని మహిళలను అడుగుతున్నాను నేను. ఎంత గగ్గోలు పెట్టారు. 3 పంటల వ్యవసాయం. ఇక్కడ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మాకు వద్దు అని చెప్పి గొడవ చేసిన వాళ్ళే కదా. ప్రతి ఒక్కళ్ళు మీ ఉద్యమానికి మద్దతు ఇచ్చాం. అప్పుడు దాని తర్వాత ఏదో మిమ్మల్ని లోపరుచుకున్నాడు, ఏదో మాయమాటలు చెప్పాడు. డబ్బులు ఇవ్వలేదు కానీ మాయమాటలు చెప్పాడు, మీరు పడిపోయారు. సరే, స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మీ భూముల్లో కనీసం 10% కూడా యూసేజ్ లేదు. 43,000 ఎకరాలు ఇచ్చారు మీరు. ఢిల్లీ క్యాపిటల్ 39,000 ఎకరాల్లో కట్టారు. ఇప్పుడు 42,000 ఎకరాలు ఇచ్చి ఇంకో 40,000 ఎకరాలు కావాలంటే ఏంటిది? ఏంటి మాయ? అంటే మళ్ళీ ప్రజలను మోసగించి వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడమే కదా. 40 ఎకరాలంటే వ్యవసాయ భూమి. మీరు చెప్పండి పక్క విలేజ్ల్లోకి వెళ్ళి, దయచేసి ఇవ్వకండి. మీకేంటి
కౌలు డబ్బులు ఏమైనా పూర్తిగా వస్తా ఉన్నాయా? రేపొద్దున ఆ 42 ఎకరాలకి కూడా రాజధాని స్టేటస్ రాదు. ఒకసారి అమరావతి రాజధాని స్టేటస్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండెడ్ గా మెల్లిగా చేసుకుంటే వెళ్ళాలి తప్పితే మళ్ళీ ఇంకోటి అందరినీ ఖాళీ చేసి ఏం చేసుకుంటారు? ఏం ప్రాజెక్టులు ఉన్నాయి? అంటే ప్రజల దగ్గర దారుణంగా ప్రజల సొమ్ముని భయంకరంగా దోచుకుంటున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదు. మొన్న ఆయన అన్నాడు, ప్రవీణ్ పగడాల సహజ మరణం అయితే, ప్రవీణ్ పగడాల అంట పాస్టర్ అంట, సహజ మరణం అయితే ఈ పార్టీ మన ఏదో హత్య జరిగిందని చెప్పి అని కొంచెం చిల్లరగా మాట్లాడాడు. మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు. మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తా ఉన్నారు? మా లాయర్ అడిగాడు, సమన్యాయం ఉండదా? మీరు 5 లక్షలు పెట్టి మహానాడు, తెలుగుదేశం మహానాడు కడపలో జరిపించుకున్నారు. ఇవాళ ఒక పాస్టర్ సంస్మరణ సభ, ఒక పబ్లిక్ మీటింగ్ చేసుకుంటానంటే ఎందుకెవరు? ప్రాథమిక హక్కులన్నా పాటించరా అని అడిగితే అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు అందరూ అంటారు, ఏం ప్రాబ్లం లేదండి, మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, గవర్నమెంట్ని చాలా పట్టు ఉందండి. చూశారు కదా అడ్వకేట్ జనరల్ ఎలా వాదించాడు. పాప కింద పోలీసులు అందరికీ ఇచ్చేయాలని ఉంది, అందరికీ తెలుసు అది హత్యని. హత్యని అందరికీ తెలుసు. వీళ్ళ చేతిలో కూడా ఏం లేదంటే అసలు అక్కడ వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎవరు పెట్టుకెళ్లారు, ఐప్యాడ్ ఎవరు పెట్టుకెళ్లారు? ఫస్ట్ నుంచి నేను ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. దీనికి సమాధానం ఇప్పుడు వరకు గవర్నమెంట్ చెప్పలేదు. అందుగురించే ఈ ప్రవీణ్ పగడాల సభని కోర్టు చెప్పింది, 4 వారాల ముందు నోటీస్ ఇవ్వండి పోలీసులకి, అన్నీ కూడా వాళ్ళు మీకు మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టండి, ఈ పాత అప్లికేషన్ డిస్పోజ్ చేస్తున్నాం, కొత్త అప్లికేషన్ పెట్టండి, 4 వారాల్లో పోలీసులు మీరు పర్మిషన్ ఇవ్వండి. అందుకనే జూలై 4వ తారీఖున శనివారం ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ఉంటుంది. దాన్ని అందరూ కూడా హత్యని భావించిన ప్రతి ఒక్కరూ రండి. అంటే గవర్నమెంట్ ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనల్ని, ఈ సభ దృష్ట్యా ప్రతి చర్చికి వెళ్ళి పర్మిషన్ లేదని చెప్పి ఎవరైతే పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, ఎస్పీ పంపించాడో అందరికీ చెప్తున్నారు, సార్ ధైర్యంగా పర్మిషన్ ఉంది మాకు, ఎవరన్నా మీటింగ్ వచ్చే పోలీసుల్ని ఎదిరించండి, లేకపోతే వస్తున్నారని తెలిస్తే నాకు చెప్పండి, నేను వస్తాను. ఎక్కడ మీటింగ్ అనౌన్స్ చేస్తే, ఏ చర్చిలో ఉన్న మీటింగ్ అనౌన్స్ చెప్పండి, నేను వస్తాను. ఎందుకు వస్తారు? తర్వాత చాలా మంది మీద బైండ్ ఓవర్ల కేసు పెట్టింది. అన్నింటినీ చెప్తున్నాను, వారం రోజులు అన్ని క్లియర్ అయిపోవాలి. క్లియర్ అవ్వకపోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది, రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై 4న హత్యని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా సెక్యులర్ వాదులు అందరూ, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు? దానికి కారణం ఏంటి? హత్యని మీకు తెలుసు. హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్లారు? కాబట్టి దాన్ని కూడా మేము 4వ తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవత్సరం అయింది కాబట్టి
ఒక్కసారి మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని, మీ పాలిట్ బ్యూరో ఏదో ఉంటుంది కదా, అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేసుకోండి. లేదంటే మిమ్మల్ని తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే అది గుర్తుంచుకోమని మనం. రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాలు లేకపోతే మనం చంద్రబాబు కూడా మాట్లాడేస్తున్నాం. అవునండి, అంటే రాజకీయ లబ్ధి గురించే మేము మాట్లాడితే వాళ్ళు ఈ ల్యాప్టాప్ను ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళారండి? దానికి సమాధానం చంద్రబాబు చెప్పగలరా? ఎవరు దానికి సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా ఇవ్వలేదు. యాక్సిడెంట్ అయితే ఈ పట్టుకెళ్లాల్సిన అవసరం ఏంటి?